హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజ్మా గఫూర్ వ్లాగ్స్. ఈరోజు మన ఎమ్మి రెసిపీ వచ్చేసి చాక్లెట్ మిల్క్ షేక్ అండి. బయట ఎంతో ఖర్చు పెట్టి తెచ్చుకున్న చాక్లెట్ మిల్క్ షేక్ని ఇంట్లోనే ఈజీగా అండ్ ఎమ్మిగా ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గ్లాస్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకున్నానండి. చాక్లెట్ మిల్క్ షేక్ కాబట్టి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న పాలు కాచుకోవడానికి పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఇప్పుడైతే పక్కన ఒక 2-3 స్పూన్స్ వరకు కోకోవా పౌడర్ తీసుకున్నానండి. అదే చాక్లెట్ పౌడర్ తీసుకుని ఇందులోకి తగినన్ని పాలైతే యాడ్ చేస్తున్నాను. కొంచెం పేస్ట్ లాగా మనం కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు కట్టకుండా స్మూత్ పేస్ట్ లాగా మనం కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా కలిపిన తర్వాత థిక్ కన్సిస్టెన్సీ కోసం నేనైతే చిక్కగా ఉండడానికి 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేశానండి. ఈ కార్న్ఫ్లోర్ వల్ల మనకి చాక్లెట్ డ్రింక్ అనేది థిక్గా తయారవుతుంది, బయట కొన్నట్టే ఉంటుంది అచ్చం. ఇక పాలు కాగుతూ ఉన్నప్పుడు పంచదార అయితే యాడ్ చేసుకోండి స్వీట్నెస్కి తగ్గట్టుగా. ఇప్పుడు మనం వేసిన పంచదార అంతా కరిగేంత వరకు పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కోకోవా పౌడర్, అలాగే మన కార్న్ఫ్లోర్ మిక్సర్ని ఇందులోకి యాడ్ చేసుకుందామండి. కలుపుకుంటూ యాడ్ చేసుకుందాము, ఎక్కడ గడ్డలైతే కట్టకూడదు అనమాట. సమ్మర్లో ది బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే చల్లగా వాళ్ళకైతే ఇచ్చేయచ్చు. ఈ విధంగా ఈ బ్యాటర్ అంతా యాడ్ చేసుకుని బాగా కలుపుతూ చిక్కపడేంత వరకు అయితే మనం చాక్లెట్ డ్రింక్ని ఉడికించుకోవాలండి. వన్స్ మనకైతే అర్థమవుతుంది. బాగా చిక్కపడిన తర్వాత పక్కన పెట్టేసుకుని చల్లార్చుకుని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా సర్వ్ చేసుకున్నాము అంటే ఎమ్మి హోమ్ మేడ్ చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ. ఎలా ఉంది రెసిపీ? నచ్చిందా? ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా మన నజ్మా గఫూర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి. అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి, మరి అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్కి. అలాగే మీరు ఏదైనా రెసిపీ ట్రై చేయాలి అనుకుంటున్నారా? ఎలా వస్తుందో భయపడుతున్నారా? అస్సలు అక్కర్లేదండి, ఒక కామెంట్ చేసేయండి నాకు. మీరు ఏ రెసిపీ ట్రై చేయాలి అనుకుంటున్నారు, నేనే తప్పకుండా మీకు ఆ రెసిపీ చేసి పోస్ట్ చేస్తానండి మీకోసం. అలాగే మీ పేరు కూడా నా వీడియోలో చెప్తానన్నమాట. నేను మీ నజ్మా గఫూర్. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.